హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివిక్త కుకింగ్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి నిమ్మకాయ పులిహోర. నా స్టైల్లో ఈ నిమ్మకాయ పులిహోరను ఎలా ప్రిపేర్ చేయాలో చూసేసేయండి. ముందుగా చల్లారి పెట్టుకున్న రైస్ని తీసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్పుల రైస్ని తీసుకుంటున్నానండి. ఇందులోకి 2 లేదా 3 నిమ్మకాయలను పిండుకొని గింజలు తీసేసి నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. నిమ్మరసం రైస్కు పట్టే విధంగా కలుపుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా కాగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల శనగపప్పుని యాడ్ చేసుకొని కాస్త ఫ్రై చేసుకొని 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ శనగపప్పు, 5 నుంచి 6 జీడిపప్పులను యాడ్ చేసుకొని పొడవుగా కట్ చేసుకున్న ఒక 4-5 పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. కాస్త దూరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 3 నుంచి 4 ఎండుమిర్చిని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ దాకా పసుపుని యాడ్ చేసుకొని 2 సెకండ్స్ అలా ఫ్రై చేసుకొని స్టవ్ ఆపుకోవాలి. ఆయిల్లో పసుపుని యాడ్ చేయడం వల్ల పచ్చి వాసన అనేది రాదండి. ఈ విధంగా ఫ్రై చేసుకొని ముందుగా నిమ్మరసం కలిపి పెట్టుకున్న రైస్లోకి యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఈలోపు ఒక చిలిపి ప్రశ్న. గుడి నిండా నీళ్ళు, గుడికి తాళం ఏమిటది? తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా పోపు మొత్తం కలిసే విధంగా కలుపుకొని సర్వ్ చేసుకోవాలి. ఇంతేనండి, ఎంతో సింపుల్గా నిమ్మకాయ పులిహోరను ప్రిపేర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.